నిజం నిర్భయం అదే మా నైజం. మహాత్మా టీవీకి స్వాగతం. అభివృద్ధి ఎంత ముఖ్యమో సంక్షేమం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే అభివృద్ధిలో మనం రోడ్లు వేసుకొని, ట్రైన్లు వేసుకొని, ఫ్లైఓవర్లు కట్టుకొని, అది కట్టుకొని తిరిగినంత మాత్రాన ఈ సమాజంలో ఉన్నటువంటి పేదలు, నిరుపేదలు, మధ్యతరగతి వారు వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలు ఏవైతే తిండి, బట్ట, ఇవి అవసరం కదా. దీన్ని మా ముఖ్యమంత్రి గారు గమనించి సంక్షేమం ఉంటే తప్ప రాష్ట్రాలు అభివృద్ధి చెందే పరిస్థితుల్లో లేవు అని చెప్పేసి ఈరోజు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో ఆయన నిలిచిపోయినాడు. ఈరోజు మనం గమనించామంటే ఎక్కడ మీలాగా దొంగదారులు కాకుండా ఓన్లీ వ్యాపారాలని నమ్ముకొని వ్యాపారాలని పెట్టుబడిగా ఆయన రాజకీయాల్లో వ్యాపారాల్లో సంపాదించి రాజకీయాల్లో పెడుతున్న ఏకైక వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఆయనకి ఎన్ని వ్యాపారాలు ఉన్నాయో, ఎన్ని ఫ్రూట్ ఫ్యాక్టరీలు ఉన్నాయో, ఎన్ని మైన్స్ ఉన్నాయో, ఎన్ని రోడ్లు వేస్తున్నారో, ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పక్కన రాష్ట్రాల్లో తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు, కర్ణాటకలో ఎన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు, వేరే దేశాల్లో ఏమేమి వ్యాపారాలు చేస్తున్నారో లిస్ట్ ఇస్తాం. లిస్ట్ నుంచి గౌరవ రఘువీరారెడ్డి గారిని ఆ రోజు పాదయాత్ర ద్వారా వీటికి నీళ్లు పంపించింది మా గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రభుత్వంలో చేసిందే. మరి మీరు గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి మేము నీళ్ళు తెచ్చామంటున్నారు. 66 లక్షల రూపాయలు దానికి ఇంట్రెస్ట్ కడతా ఉండేది. మరి ఎవరు చెప్పాలి? మరి మున్సిపాలిటీ నుంచి 66 లక్షల ఇంట్రెస్ట్ కడతా ఉన్నాం. మీరు తెచ్చిన నీళ్ళు ఆ 120 కోట్లు 130 కోట్లు నీళ్ళు తీసుకొస్తే కడతా ఉన్నాం. అంత దూరం నుంచి నీళ్లు రావడంలో కొంచెం ఎక్కడైనా ఇబ్బందులు జరిగిండొచ్చు, పైపులు పగలడమో ఇంకోటి అది 180 కిలోమీటర్ల కేబీఆర్ అయినా కూడా 10 MLD 10 MLD 8 MLD 7 MLD నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈ రెండు నీళ్లు కలిసిన తర్వాతే దారి తీరింది. మంచి పనిని ఎవరైనా మంచి పని అంటారు, చెడ్డ పని అనరు. ఈరోజు బసవతారకమ్మ హాస్పిటల్ పెట్టారు. ఆ రోజు గౌరవ బసవతారకమ్మ గారు క్యాన్సర్తో చనిపోతే దానికి జ్ఞాపకార్థం 2000 సంవత్సరంలో గౌరవ వాజ్పేయి గారు ఓపెన్ చేశారు. కానీ మీ ఒక్కరు అబ్బ సొత్తు కాదదే. ట్రస్టీ మెంబర్లు ఉన్నారు, దాంట్లో జీవి కృష్ణారెడ్డి గారు ఉన్నారు, చాలామంది నామనాగేశ్వరరావు గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు 14-15 మంది ట్రస్టీ మెంబర్లు ఉన్నారు. వీళ్ళంతా డోనర్స్ లిస్ట్ ఉంది, ఇంత పెద్ద లిస్ట్ ఉంది. అంతమంది డోనర్స్ ద్వారా నడుస్తున్న హాస్పిటల్ మీ అబ్బసొతో మీరు ఒకటే పెట్టడం లే, దానికి చైర్మన్ మాత్రం ఏదో పాపాల పెద్దిరెడ్డి చిత్తూరు అయిపోయింది, అనంతపురం జిల్లాకు వచ్చాడు, ఇదేదో నోటికి వచ్చినట్లు కామెంట్ చేశాడు. మా అన్న అన్నట్లు ఒక మూర్ఖుడు లోకేష్ బాబు, ఆ మూర్ఖుడు. మేము ఒక్కటే చెప్తున్నా, మీ మామలాగా ఇక్కడ మాకెవరికి మెంటల్ లేవు, మూర్ఖులు కాదు. మా పార్టీ విజ్ఞానంతో, మా సీఎం గారి డిసిప్లైన్తో మేము రాజకీయాలు చేస్తున్నాం. ఇక్కడ మీలాగా ఇక్కడికి వచ్చేసి మూర్ఖంతో ఏదేదో మాట్లాడి శాంతిపురంగా ఉన్న హిందూపురాన్ని అశాంతిపురం చేద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నువ్వు మాట్లాడి వెళ్ళిపోతావు. మేము ఏదైనా యాక్షన్ తీసుకుంటే మీ తెలుగుదేశం లీడర్లు భయపడతారు. మళ్ళీ ఉచ్చబోసుకుంటారు. వాళ్ళని ఎందుకు బలి చేస్తావు? మీలాగా అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు మేము చేయలేదు ఈ గడిచిన 5 సంవత్సరాల్లో. 2014 నుంచి 2019 వరకు మీరు ఎన్ని కేసులు పెట్టారు మా పార్టీ లీడర్ల పైన, కార్యకర్తల పైన లిస్ట్ ఇవ్వమంటే ఇస్తాం. మేము మీలాగా చేయలే. మేము అది మాకు నేర్పించిన సంస్కారం మా జగన్మోహన్ రెడ్డి గారు. మీ పార్టీ వాళ్ళని అడగండి, మేము ఎక్కడైనా ఇబ్బంది పెట్టామా, ఇంకోటి చేశామా, అక్రమ కేసులు పెట్టామా అనేసి తెలుసుకొని మాట్లాడు లోకేష్ బాబు. మేము చేయాలనుకుంటే 5 నిమిషాల పని. పద్ధతిగా ఉన్నాం, ఇలాగే పద్ధతిగా ఉంటాం. ఈసారి మీ మామగారిని బాలకృష్ణని ఖచ్చితంగా ఓడించి మీ హైదరాబాద్ పంపిస్తాం. మీరు కూడా ఉండేది హైదరాబాద్లోనే, పక్క రాష్ట్రాల్లో చేరుకొని రాజకీయాలు చేస్తున్నారు అందరూ. ఇలా చెప్తున్నా, ఈ మాటలు మంచివి కాదు. రాజకీయాలు
ఆహ్లాదకరంగా ఉండాలి ఎప్పుడే కానీ కక్ష సాధింపులు, అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు ఇవి కాదు. వీలైతే మీ మామకు చెప్పు హిందూపూర్లో ప్రజలకు మంచి చేయమని. ఏదో వాటర్ లైన్ తెచ్చానని అంటున్నారంట. ఆ వాటర్ లైన్లో 25 కోట్లు మింగాడు మీ మామ. 2000 కోట్లతో డెవలప్ చేశాడా? ఎక్కడ చేశాడు? ఇప్పుడు చెప్పాడు మా అన్న ఎవరెవరు ఏం చేశారు ఏంటి అనేసాను. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏమొచ్చినాయి, మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని మొత్తం లిస్ట్ ఇచ్చాడు. నీకు తెలియకుంటే చెక్ చేసుకో. ఏదో స్టాన్ఫోర్డ్లో చదువుకున్నాను కదా, చెక్ చేసుకొని ఒకసారి మాట్లాడు. 2000 కోట్లు మీ మామ ఎక్కడి నుంచి పొడిచాడో, ఎక్కడి నుంచి తెచ్చాడో, ఏం చేశాడో. గడిచిన 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో 4 సార్లు రాని వ్యక్తి 2000 కోట్లు తెచ్చి ఎక్కడ పూడ్చిపెట్టాడు మా ఇంట్లో. ఏమన్నా మాట్లాడితే విఘ్నత ఉండాలి, ప్రయోజనం ఉండాలి. ఇవి కాదు. నేరుగా మాట్లాడాడంట మా పార్టీ ఇన్ఛార్జీల గురించి. మా పెద్ద ఆయన షేక్ మహమ్మద్ ఇక్బాల్ గారు ఉండేవారు. మా సారు 2 సార్లు ఎమ్మెల్సీ చేశారు. సార్కి గౌరవప్రదంగా చెప్పినారు, ఈసారి క్యాస్ట్ ఈక్వేషన్స్లో బీసీకి ఇస్తున్నాం హిందూపూర్ అని చెప్పేసి మా సార్ను తప్పించి మమ్మల్ని కూర్చోబెట్టడం జరిగింది. ఇక్కడ మీలాగా మీ పిఎల్ మార్చినావు. శేఖర్ వాయ, వీరయ్య వాయ, ఇంకెవరెవరో 2 ముగ్గురు నా పేర్లు కూడా తెలియవు. బాలాజీ వాయ, శ్రీనివాసరావు